ఈ రాహుల్ గాంధీ పని ఎట్లుంటే సంపినోడే సంతాప సభలు అన్నారు కదా, సంపినోడు సంతాప సభ కాదు, సంపినోడే శవయాత్రలో పాల్గొంటుండు, సంపినోడే నినాదాలు ఇస్తుండు. ఇప్పుడు నేను ర్యాలీ పెట్టిండుగా ఈడ 5 గంటల సేపు ట్రాఫిక్ను మొత్తం జామ్ చేసి హైదరాబాద్ అంతా ఆగమాగం చేసి మా బోటలో ముట్టిగా రోడ్డు మీద వచ్చి కూర్చుంటామంటే కూడా తీసుకుపోయి బొక్కల వారేస్తారు కదా. ఎవడు పర్మిషన్ ఇచ్చిండా? ఎందుకు చెప్పలే జనానికి నువ్వు ఆ రోడ్ల మీద రావద్దని చెప్పి? ఇట్లా ఆయనే ముంగడికి వచ్చి ఇప్పుడు ఆయన్నే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఔరోంకి షాదీమే అబ్దుల్లా దివాన్ అన్నట్టు నువ్వు చేసిన పని కాదు, నువ్వు చేసిన ఉద్యమం కాదు అది. వచ్చి ఇప్పుడు ఈయననే మళ్ళా నీతివంతమైన మాటలు వీళ్ళే మాట్లాడుతున్నారు. నువ్వు యువకుల మీద విద్యార్థుల మీద తెలంగాణలో కేసులు పెడుతున్నావు కదా, నీ కేసుల సంగతి ఏంటిది? తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి అయినటువంటి వాళ్ళందరి మీద కేసులు ఎత్తేస్తా అంటున్నావు కదా, ఇప్పటిదాకా వాళ్ళు పోతున్నారు. కొత్త దుకాణం మొదలు పెట్టిరు మళ్ళా. కేంద్రంలో బీజేపీ వాళ్ళు, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా. కాంగ్రెస్ అని ఏం చెప్తాడు, ఇక మీరు మొత్తం 21 వయసుకే రావాలి, మీరు వచ్చేసారే 21 వయసుకే అని చెప్పని వచ్చి మీరు కూడా మీ నిర్ణయాలు మీరు తీసుకోవాలి, చట్టసభలకు రావాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. కరెక్టే, మీరందరూ యంగ్ హార్సెస్ కూడా చూస్తున్నారు. పెద్ద మనిషి అన్నాడు యంగ్ హార్సెస్ ఆర్ బెటర్ దాన్ ఓల్డ్ డాంకీస్ అని. నేను డాంకీస్ అనే పదం వాడదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళందరూ పెద్ద మనుషులు ఉన్నారు కదా, మీ దాంట్లో పెద్ద కుర వృద్ధులు ఉన్నారు కదా రాజకీయ నాయకులు, డాంకీస్ అనదలుచుకోవాలి, అట్లీస్ట్ ఓల్డ్ ఎలిఫెంట్స్ అనదలుచుకున్నా. సో యంగ్ హార్సెస్ ని తీసుకొస్తా అంటున్నావు కదా. ఏ పిసిసి అధ్యక్షుడైతే చెప్పిండో ప్రపోజల్ పెట్టిండు అంటున్నారు, 18 ఏళ్ళకే మా రాహుల్ గాంధీ తీసుకొచ్చి చట్టం చేసిండు 61 నెంబరు ఇదంతా చెప్పిండు కదా. నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయనను ఎవరినో ఒక 21 వయసులోని ఉస్మానిస్టోని చేస్తావా, ఎవరిని చేస్తావో చేసి విద్యాశాఖ మంత్రిని చేసి 15% మీరు మేనిఫెస్టోలో పెట్టినట్టు ఉద్యోగ విద్యాశాఖ మంత్రిని చేసుడు కాదు. యూ బీ ద చేంజ్ వాట్ యూ సీక్ ఫ్రమ్ అదర్స్. రేవంత్ రెడ్డి నువ్వు చేసి ఆయనను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పిసిసి పదవి ఉంచుకోమని చెప్పు. పోయి ఢిల్లీకి పోతా అంటున్నావు కదా, ప్రపోజల్ పెట్టుకొని మంత్రిని చేసి 15% ఇచ్చి పెట్టు. ఉట్టిగా నువ్వు నేను మంత్రిని చేస్తా, నేను రాహుల్ గాంధీతో మాట్లాడతా, మా వాళ్ళందరితో సోపతోళ్ళందరితో ఇండియా అలయన్స్ వాళ్ళందరితో మాట్లాడతా. ఇవన్నీ ఉట్టి బక్వాస్ గ్యాస్ మాటలు చెప్పకు. ఎంటీ వెజల్స్ మేక్ మోర్ నాయిస్. ఖాళీ డబ్బాల లొల్లు ఎక్కువ ఉంటుంది, నువ్వు ఉట్టి ఖాళీ డబ్బావు. రేవంత్ రెడ్డి నువ్వు ఒక ఖాళీ డబ్బావు, రాహుల్ గాంధీ ఒక ఖాళీ డబ్బా. నువ్వు నిజంగా అమలు చేయదలుచుకుంటే ఈ పనులు చేయి. నువ్వే చెప్పినావు ఉస్మాన్ యూనివర్సిటీలా మా వాడు ఒక ఆయన చెప్పిండు, సోక్కొచ్చి 1000 కోట్లు అనగానే లవ్లో పడ్డాడు విద్య అనే అమ్మాయితో ఒక ఆయనతో లవ్లో పడ్డాడు అని. ఇప్పుడు లవ్ ఫెయిల్ అయిందా? లవ్ ఫెయిల్ అయినా అదే ఏవి నీ 1000 కోట్లు ఏవి చెప్పాలి. ఇప్పుడు అన్నోళ్ళు చెప్పాలి, మరి 100 కోట్లు ఇచ్చిండో 10 కోట్లు ఇచ్చిండో మాకైతే తెలియలే, కొన్ని ఇస్తోవడం తిన్నడో కూడా మాకు తెలియదు. రిక్రూట్మెంట్ లేదు కదా, ఇవన్నీ ఈయనని అడగకుండా ఈయననే చేసి ఈయననే దొంగతనం చేసి వాళ్ళ పార్టీలో దొంగతనం చేసి మందిని దొంగ 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 అంటున్నారు. ఇవి ప్రతిపక్షాలు చేయాల్సినటువంటి ఉద్యమాలు. మీరు చెప్పారు కదా 152 పేపర్ లీక్లని. ఆ 152 పేపర్ లీకులు రాహుల్ గాంధీ గారు ఇప్పటి నుంచి నువ్వు దాని మీద వాడు నిన్ను అడిగేటోడు లేడని అనుకోకుండ్రి. కొత్త బిచ్చగాడు పొద్దెడగడు అన్నట్టు ఇక మా వాళ్ళు మొదలైనరు బీఆర్ఎస్ వాళ్ళు సందులో సాడమియా లెక్క వచ్చి వాళ్ళు కూర్చొని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు పెద్ద లీక్ వీరులు, వాళ్ళు గ్రీక్ వీరులు కాదు ఆయన, మీరు పెద్ద లీక్ వీరులు. మీరు మీ దాంట్లో అపాయింట్మెంట్లు మామూలు అపాయింట్మెంట్లా సిగ్గు లేకుండా చెప్పిండుగా కేటీఆర్ నేను చేసేది ఏమన్నా కంప్యూటర్ ముందు కూర్చొని ఇట్లా కొడతారే, నేను కొడతాను ఐటీ మినిస్టర్ అయితే నేను చేసేది ఉన్నా ఏమన్నా అని మాట్లాడినవి. ఇట్లా సిగ్గులేదు. మరి ఇప్పుడు వచ్చి నువ్వు రాజీనామా చేయి అంటున్నావు. నేను జనానికి చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ కలిసి కట్టున్నటువంటి దొంగల ముఠా ఇది రాజకీయ వ్యవస్థ మొత్తం, ఇంక్లూడింగ్ బీజేపీ, స్టేట్ బీజేపీ. అసలు ఇప్పుడు ఆడ విద్య మీద జరిగింది కదా, ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ జరగాల్సింది ఏంటంటే అన్నిటికన్నా ఘోరమైన హీనమైన నీచమైన మైనర్ బాలికల మీద అత్యాచారం చేసినటువంటి బండి సంజయ్ కొడుకు బొక్కలు పోతాడు, బయటికి వస్తాడు. పెద్ద హెడ్లైన్స్లు వస్తాయి వాళ్ళ పేపర్లకు సంబంధించినటువంటి దాంట్లో. ఆయన జైల్లో సామాన్యమైన ఖైదీ లెక్కలో ఉంటాడని చెప్పని పక్కకి ఎంతమందిని జరిగినాయి, ఎంత క్రైమ్ రేట్ ఉన్నది, ఇవన్నీ ఎవరు మాట్లాడేది. దానికి సెక్షన్ 19 ప్రకారంగా పోక్సో చట్టం కింద బండి సంజయ్ అంటే ఎవరెవరైతే మైనర్ బాలికను అత్యాచారం చేస్తాడో వాళ్లకు సహకారం చేసినా, వాళ్ళకు మద్దతు చేసినా, వాళ్లకు షెల్టర్ ఇచ్చినా, వాళ్ళ గురించి సమాచారం తెలిసి పోలీసులకు చెప్పకున్నా వాళ్ళని కూడా బొక్కల వారేయాలి. వాళ్ళు కూడా శిక్ష అర్హులే. 6 నెలల నుంచి మొదలు పెడితే ఇంకా ఎంత అంటే అంత వేసుకోవచ్చు శిక్ష. ఆ శిక్ష అర్హులే. అటువంటి దాంట్లో బండి సంజయ్ని కూడా బొక్కల వారేయాలి. ఇది మేము చెప్తానే ఉన్నాం. ఈ ఉద్యమాన్ని కూడా మేము చాలా మొత్తుకుంటుంటే మామూలు యుద్ధం కాదు. చెయ్యని వాటిని మేము లేని దగ్గర నన్ను కానీ, రఘుని కానీ, సీనుని కానీ
ఇట్లా మాట్లాడిన ఎవరిని వదిలిపెడుతున్నారు మీరు? ప్రొఫెసర్లను వదిలిపెడతలేరు మీరు, నాగేశ్వరరావు సారాసంటోళ్ళు వదిలిపెడతలేరు. ఇదే బండి సంజయ్ కూడా ఇంతకుముందు పేపర్ లీక్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ అయినప్పుడు అప్పుడు రిజైన్ చేయాలని చెప్పి పోరాడినాడు. మరి ఇవాళ ఎందుకే ఇవాళ సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నావు మళ్ళీ బండి సంజయ్? అన్ని రాజకీయ పార్టీలు వీళ్ళన్నిట్లో భాగస్వామ్యం ఉన్నదని చెప్పని నేను తెలంగాణ యువతరానికి చెప్పదలుచుకున్నా. ఉట్టిగా పోయి ముఖ్యమంత్రి పక్కకు నిలబడంగానే ఫోటోలు దిగుడు కాదు. నాకు ఇంకా కొద్దిగా చైతన్యం వచ్చి అదే దగ్గర ఈ తెలంగాణ యువకులకు ఎస్ఐపిసిల వేకెన్సీలు 20,000 ఉన్న తర్వాత నువ్వు ఎట్లా 5,000 ఇస్తా అని చెప్పినావని చెప్పని ఒక 10 ప్లకార్డులు పట్టేది ఉంటే బాగుంటుండే. నాకు తెలియదు ఈయన ర్యాలీ ఉన్నదని, ఏదో పని నేనే చెప్పిస్తుండే. ఈవెన్ నిరుద్యోగ యువకులకు కూడా నిరుద్యోగ యువతరానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నేను ఆ మిత్రులందరికీ విజ్ఞప్తి ఏం చెప్పదలుచుకున్నా అంటే, రాజకీయ పార్టీల చుట్టూ తిరగకండి. మీ కండ్ల ముంగట భగత్ సింగ్ వారసులు ఢిల్లీ వీధుల మీద ఏ నరేంద్ర మోడీని ఎవరు తల వంచరన్నారో ఆ నరేంద్ర మోడీకి నిద్ర పట్టకుండా రాత్రి 12 గంటలకు 2 గంటలకు ఆయన సెల్ఫీ వీడియోలు పెట్టే ఒక యూట్యూబర్ లెక్క. ఈయన ప్రధానమంత్రికి తక్కువ, యూట్యూబర్కి ఎక్కువ ఉన్నాడు ఈ పెద్ద మనిషి. నువ్వు ప్రధానమంత్రి పదవి బంద్ చేసుకొని ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకో, నీ లైక్స్ ఎన్ని వస్తాయి, నీ ఇన్స్టాగ్రామ్ లైక్స్ ఎన్ని వస్తాయి, గివి పట్టుకొని చూసుకున్నాడు బెటర్. ఆయన నువ్వు ముఖం మొత్తం మాడిపోయింది. ఇన్ఫ్లుయెన్సర్ అట. అయ్యో నీ ముఖం మొత్తం మాడిపోయింది, నీ డొల్లాతనం అంతా బయటపడ్డది. హలో ఫ్రెండ్స్ అని ఇప్పుడు ఇంకేమో బ్రో అంటాడు కావచ్చు. పాస్ తయారైతాం, ఇటు సగం కొట్టించుకొని ఇప్పుడు ఏముంటుందో మళ్ళీ జెన్జీ అనగానే ఇవన్నీ ఉంటాయి కదా. సో నేను భగత్ సింగ్ వారసులకు, భారతదేశ యువతరానికి, తెలంగాణ యువతరానికి చెప్పేది ఏంటంటే, అమరుల త్యాగాలు వృధా పోనీయకండి. తెలంగాణ ప్రజలు, భారత ప్రజలను మరోసారి దగా కానీయకండి. ఇవాళ కాక్రోచ్ పార్టీలు రాజకీయాలకు రాము అంటున్నారు. ఇంతకుముందు రఘు అన్నాడు సంఘం పెడతారా, ఆ పార్టీ బరాబర్ రాజకీయ పార్టీ వస్తున్నది.